మావం అనుకున్న ఐపీఎల్ టీమ్స్ అన్నిటిలో కరెక్ట్ టైంకి కరెక్ట్ యంగ్స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేసే టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ టీమే మావం. ఎలా పడతారో తెలియదు కానీ నేషనల్ లెవెల్లో జల్లెడ పట్టి పొటెన్షియల్ ఉన్న యంగ్ టాలెంట్ని గుర్తిస్తారు. వాళ్ళని బేస్ ప్రైజ్కి ఆప్షన్లో కొట్టేస్తారు. వాళ్ళని బేస్ ప్రైజ్గా కొనేసి ముంబై ఇండియన్ అకాడమీలో పెంచి పోషించి టీంకి కరెక్ట్ అసెట్ని చేసుకుంటారు. ఒక రకంగా ముంబై ఇండియన్స్ టీం వల్లే ఇండియన్ టీం కూడా బాగుపడిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకున్న ముంబై ఇండియన్స్ ఆడిన మాక్సిమం ప్లేయర్స్ తర్వాత ఇండియాకి ఆడిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా ఎంఐ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ప్రెజెంట్ సెన్సేషన్ అయిన తిలక్ వర్మ కూడా ఎంఐ క్యాంప్ నుంచి వచ్చిన వాడే. అప్పుడు కొన్న ప్లేయర్సే ప్రెజెంట్ వాళ్ళ టీంకి స్ట్రాంగ్ ఎసెట్. వాళ్ళే చాలు ఏదైనా చూసుకుంటారనే నమ్మకంతో ఈ సంవత్సరం మెగా ఆక్షన్లో వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేయలేదు. చేసినంత వరకు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాళ్ళ టీమ్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి, వాళ్ళు ఆప్షన్లో కొన్ని మంచి బైస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ చాలు మాము ఐపీఎల్లో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ గెలవడానికి గెలిపించడానికి. ఓపెనింగ్ కోసం రోహిత్ శర్మ ఉన్నాడు. తను నిలబడితే ర్యాంప్ ఆడిస్తాడు. 1 డౌన్లో తిలక్ వర్మ ఉన్నాడు. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీస్, మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 150+ రన్స్ కొట్టి పీక్ ఫామ్ లో ఉన్నాడు. టీమ్ కి 1 డౌన్ సెట్ అయిపోయింది. తన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ప్రెజెంట్ టీమిండియా T20 ఇంటర్నేషనల్ కి తానే కెప్టెన్. తన ఎబిలిటీ అందరికీ తెలుసు. ప్రెజెంట్ కొంచెం ఫామ్ లో లేడు. వస్తే ఏమవుతుందో, నెంబర్స్ ఎలా మారుతాయి అందరికీ బాగా తెలుసు. ఫినిషింగ్ కోసం హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తను కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇచ్చి పడేస్తున్నాడు. ప్రెజెంట్ T20లో కూడా తను మంచి ఫామ్ లో ఉన్నాడు. తాను ఎంఐ కెప్టెన్. వీళ్ళతో పాటు టీమ్ కి జస్ప్రీత్ బుమ్రా, ప్రెజెంట్ వరల్డ్ క్రికెట్ లో నెంబర్ 1 బౌలర్. బ్యాటింగ్ లో డామినేట్ చేసే బ్యాట్స్మెన్స్ అందరికీ ఉన్న ఒకే ఒక భయం జస్ప్రీత్ బుమ్రా. రిటర్న్ చేసుకున్న వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక్కొక్కడు నిలబడి మ్యాచెస్ గెలిపించే సత్తా ఉన్న వాళ్ళే టీంలో ఉన్నారు. వీళ్ళే ఫైర్ అనుకుంటే ఎంఐ టీం ఆప్షన్ లో కొన్న ప్లేయర్స్ వైల్డ్ ఫైర్ మా. ట్రెండ్ బౌలింగ్ 12.5 కోట్లకే కొన్నారు. పవర్ ప్లేలో బూమ్రాతో కలిసి తను బౌలింగ్ కరెక్ట్ గా చేస్తే అపోనెంట్ కి తడిచిపోతుంది మామ. అటు రన్స్ పోయి ఇటు వికెట్స్ కూడా పడుతుంటాయి. బెస్ట్ బౌలింగ్ పైర్ ఎవో. వీళ్ళతో పాటు పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తే దీపక్ చహార్ ని కూడా 9.25 కోట్లకే కొన్నారు. వీళ్ళ ముగ్గురు చాలా మామ మొత్తం బౌలింగ్ ని కవర్ చేయడానికి. పవర్ ప్లేలో తలా 2 ఓవర్స్ వేసినా మిడిల్ ఓవర్స్ లో దీపక్ చహార్ తన మిగిలిన 2 ఓవర్స్ కంప్లీట్ చేసుకున్నా లాస్ట్ 4 ఓవర్స్ బోల్ట్ అండ్ బూమ్రా చూసుకుంటారు. 12 ఓవర్స్ అపోనెంట్స్ కి నాన్ స్టాప్ గా దివిడే మామ. వీళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్ కి బౌలింగ్ చూసుకుంటాడు. తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కంప్లీట్ బౌలింగ్ సెట్ కదా మామ. అసలు ఏమైనా బౌలింగ్ సెట్ చేసుకున్నారు మామ వీళ్ళు. ఈ లైనప్ చూస్తుంటేనే వాళ్ళ ముందు అపోనెంట్ కనీసం 150+ రన్స్ కూడా కొట్టగలరని డౌట్ వస్తుంది. వీళ్ళతో పాటు మిడిల్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయడానికి విల్ జాక్సన్ జస్ట్ 5.25 కోట్లకే కొనేశారు. అసలు ఆర్సీబీ వాళ్ళు తను ఎందుకు వదిలేశారని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా నెత్తి రోరి కొట్టేసుకుంటున్నారు. తను నిలబడితే ఎలా ఉంటుందో చూసి కూడా ఆర్సీబీ తనని రిటర్న్ చేసుకోలేదు. ఆర్ టీం కూడా వాడలేదు. తను రాకపోతే ఎంఐకి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ దాని ఎవరైపోయింది. మీకు విషయం తెలుసా, విల్ జాక్స్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఓపెనింగ్ వస్తాడు. జస్ట్ ఇమాజిన్ విల్ జాక్సన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తే ఆ డిస్ట్రాక్షన్ ఎలా ఉంటుందో. విల్ జాక్స్ తో పాటు ఎంఐ కొన్ని ఇంకొక ఆల్రౌండర్ నమందీర్. ఎంఐ వాళ్ళు తన కోసం 5.25 కోట్లు పెట్టారంటే తన దగ్గర ఖచ్చితంగా ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి కొన్నారు మామ. మనోడి T20లో 150+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలడు. తను టాప్ ఆర్డర్ లో ఆడగలడు, మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడగలడు. స్పిన్ కోసం అల్లా గజన్ఫర్ ని కొన్నారు. తను రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేయగలడు. ఇప్పటి వరకు తను ఐపీఎల్ ఆడలేదు. తను ఆడిన 8 ODI మ్యాచెస్ లో 12 వికెట్స్ తీసుకున్నాడు విత్ ద ఎకానమీ ఆఫ్ 4.36. తను ఆడిన 16 T20 మ్యాచెస్ లో 29 వికెట్స్ తీసుకున్నాడు విత్ ద ఎకానమీ ఆఫ్ 5.71. ముంబై ఇండియన్స్ కున్న ఫుల్ టైం బెస్ట్ స్పిన్నర్ అంటే అల్లా గజన్ఫరే మామ. స్పిన్ కోసం ఇంకో బెస్ట్ ఆప్షన్ కాన్ శర్మ మామ. ద బెస్ట్ అని చెప్పలేం కానీ పర్వాలేదు. మిడిల్ ఓవర్స్ మేనేజ్ చేయగలడు. లేదు మనకి బెస్ట్ కావాలనుకుంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. తనకు బౌలింగ్ ఆల్రౌండర్. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. T20 ఇంటర్నేషనల్ లో 7.02 ఎకానమీ, ఓడిఐలో 4.86 ఎకానమీ, టెస్ట్ లో 2.78 ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజీగా డౌట్ లేకుండా మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ వేయగలడు. విత్ హిస్ ఎకానమీ తను రన్స్ కూడా ఆపగలడు. ఎంఐ టీమ్ కున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిఫైడ్ వికెట్ కీపర్ లేడు మామ. లాస్ట్ ఇయర్ ఉన్న ఇషాన్ కిషన్ ఈ సంవత్సరం SRH కొనేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజ్, కిషన్ షెడ్జిత్ వీళ్ళ ముగ్గురు యాజ్ వికెట్ కీపర్స్ గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ర్యాన్ రికిల్టన్ మాత్రం మిగిలిన ఇద్దరిలో కొంచెం బెటర్ మామ. ఎందుకంటే తను కనీసం కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయినా ఆడారు. మిగిలిన ఇద్దరు ఇప్పటివరకు అసలు ఐపీఎల్ కూడా ఆడలేదు. ర్యాన్ రికిల్టన్ కూడా ఇప్పటివరకు మొత్తం ఇంటర్నేషనల్ లో ఆడింది జస్ట్ 27 ఇన్నింగ్స్ మాత్రమే. ఈ పాటలో ఎంఐ టీం కొంచెం వీక్ అనిపిస్తుంది. అదర్ దాన్ దట్ మొత్తం రాక్ సాలిడ్ గా ఉంది. ఆప్షన్ లో వీళ్ళ బెస్ట్ బైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ లో డౌట్ లేకుండా విల్ జాక్స్ అసలు 5 కోట్లకే వస్తాడని ఎవరు అనుకోలేదు. ఆర్సీబీ అంత ఈజీగా వదిలేస్తుందని ఎవరు గెస్ కూడా చేయలేదు. ముంబై అదృష్టం అనుకుంటారు, ఆప్షన్ ఫిక్సింగ్ అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం. ముంబై మాత్రం మంచి ప్లేయర్ని పట్టేసింది. నెంబర్ 2 రాబిన్ మింజ్. తనని ఎంఐ టీం 65 లక్షలకే కొనేసింది. తనని జార్ఖండ్ లో క్రిస్ గేల్ అని పిలుస్తారంట మామ. 2023లో బ్యాటింగ్ ట్రయల్స్ కి పిలిచినప్పుడు ఎంఐ టీం మనోడిని నోటీస్ చేసింది. 2025 మినీ యాక్షన్ లో కొందామనే టైంకి వాళ్ళ దగ్గర మనీ లేకపోవడంతో జీటీ కొనేసింది. ఈసారి ముంబై టీం వదలకుండా చాలా గట్టిగా పట్టేసింది. ముంబై టీం వెంటబడిందంటే మనోడి దగ్గర చాలా పొటెన్షియల్ ఉండాలి మామ. లేకపోతే ఎంఐ టీం అసలు దేకను కూడా దేకదు ప్లేయర్స్ ని. అంతే మామ, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ లేడనే పాయింట్ చెప్తే పేపర్ మీద టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టీం కదా, అప్పుడు ఎందుకు టీం బాగా ఆడలేదని క్వశ్చన్ వస్తుంది. ఎస్, లాస్ట్ ఇయర్ కూడా ఇదే టీం సరిగ్గా ఆడలేదు. కానీ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కొన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ప్లేయర్స్ ఫామ్. లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ ఫామ్ లో లేరు. ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్ తర్వాత ఫామ్ జయం లేచింది. ఎంఐ గురించి తెలిసిందే కదా, ఒక ఇయర్ లో అయితే దాన్ని నెక్స్ట్ ఇయర్ ర్యాంప్ ఆడిస్తారని. మరి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ వాళ్ళ ఇయర్ ఏమో చెప్పలేం. అయితే ఎంఐ మ్యాచెస్ లో ఆడబోయే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళే వస్తారంటే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఓపెనింగ్ కి రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్,
చెప్పా కదా మా విల్ జాక్స్ వాళ్ళ నేషనల్ టీమ్ కి ఓపెనింగ్ చేస్తున్నాడు. 1 డౌన్ లో తిలక్ వర్మ, 2 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, 3 డౌన్ లో నమన్దీప్, 6th పొజిషన్ లో రియాన్ రికల్టన్. మనోడిని తీసేస్తే కీపింగ్ ఎవరు ఉండరు. 7th పొజిషన్ లో హార్దిక్ పాండ్యా, 8th పొజిషన్ లో దీపక్ చాహర్, 9th పొజిషన్ లో అల్లా గజన్ఫర్ తన స్పిన్ కోసం, 10th పొజిషన్ లో బోల్ట్, ఫైనల్ గా 11th పొజిషన్ లో బూమ్రా. 4 ఫారెన్ ప్లేయర్స్, 7 ఇండియన్ ప్లేయర్స్ పర్ఫెక్ట్ సెట్ అయిన టీం. ఇది మామ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయింగ్ 11. ఇదే నచ్చకపోతే కామెంట్ లో మీ ప్లేయింగ్ 11 ని షేర్ చేసుకోండి. అండ్ ఎంఐ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటున్నారు అది కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి. ఇక్కడితో ఈ వీడియోని ముగిద్దాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.